మీరు దేవకి ఎందుకు విడిపోయారు? నా మామ నాగేంద్ర ఆడిన నాటకం వల్లే విడిపోయాం. గతంలో మీకు యాక్సిడెంట్ జరిగింది, గుర్తుందా? గుర్తుంది. రిలాక్స్. గుర్తుంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఆ తర్వాత ఏం జరిగింది గుర్తు చేసుకుని చెప్పండి. ఆ యాక్సిడెంట్ తర్వాత మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఒక అమ్మాయి. ఎవరా అమ్మాయి? ఒక దేవత నన్ను కాపాడింది. నాకు తోడుగా నీడగా నిలబడింది. ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకొక పాప కూడా పుట్టింది. మీ రెండో భార్య పేరేంటి? చెప్పండి, మీ రెండో భార్య పేరేంటి? నా భార్య పేరు. మీ కూతురు పేరేంటి? నా కూతురి పేరు. రిలాక్స్ రిలాక్స్. మెల్లగా గుర్తు తెచ్చుకోండి. నా కూతురి పేరు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు రిలాక్స్ రిలాక్స్. వాళ్ళు మిస్టర్ బాలు, మెల్లగా కళ్ళు తెరవండి. రిలాక్స్ రిలాక్స్. ఏమైంది డాక్టర్? హిప్నటిక్ ట్రాన్స్లో నేను నా గతం గురించి చెప్పేశానా? మిస్టర్ బాలు, ఎగ్జైట్ అవ్వకండి. మీ మాటల్ని మొత్తం రికార్డ్ చేశాను. అంటే నేను మర్చిపోయిన నా 7 ఏళ్ల గతాన్ని గురించి నేనేమీ చెప్పలేదా? నాకేమీ గుర్తుకు రాలేదా? చెప్పండి డాక్టర్. మిస్టర్ బాలు, మీ ప్రశ్నలన్నింటికి జవాబు ఇందులో ఉంది. లీజర్గా వినండి. కొద్ది రోజులు ఆగి నెక్స్ట్ సిట్టింగ్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఒక దేవత నన్ను కాపాడింది. నాకు తోడుగా నీడగా నిలబడింది. ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకొక పాప కూడా పుట్టింది. మిస్టర్ బాలు, నౌ ఇట్ ఈస్ క్లియర్. మీరు దేవకి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. మీ మామగారు ఆడిన నాటకం వల్ల మీ భార్యాభర్తలిద్దరూ దూరం అయ్యారు. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో మీరు మీ గతాన్ని కోల్పోతే ఒక అమ్మాయి మిమ్మల్ని కాపాడింది. మీరు ఆమెను పెళ్లి చేసుకుని ఒక పాపకి జన్మని కూడా ఇచ్చారు. కాని వాళ్ళెవరో మీకు గుర్తులేదు. కనీసం వాళ్ళ పేర్లు కూడా మీరు చెప్పలేకపోతున్నారు. అందుకు కారణం మీ బ్రెయిన్ అక్కడే స్ట్రక్ అయిపోయింది. డాక్టర్, నేను మర్చిపోయిన గతంలో ఉన్న నా భార్య, నా కూతురు ఎవరు? ఎక్కడుంటారు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళెందుకు నాకు దూరం అయ్యారో? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు తెలిసే అవకాశమే లేదా? ఉంది. కాని మీ బ్రెయిన్కి మరింత ఒత్తిడి పెంచితే అది మీ ప్రాణాలకే ప్రమాదం. డాక్టర్, అవును. ఇప్పుడున్న కండిషన్లో మీ బ్రెయిన్ స్ట్రెస్ని, యాంగ్జైటీని, షాక్స్ని ఏమాత్రం తట్టుకునేలా లేదు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్? నా జ్ఞాపకాలు నన్ను వెంటాడుతుంటే రాత్రింబగళ్ళు ఈ టార్చర్ అనుభవించాల్సిందేనా? మిస్టర్ బాలు, రిలాక్స్. వీలైనంత వరకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కొద్ది రోజుల తర్వాత మరో సిట్టింగ్లో మరింత ప్రోగ్రెస్ కనిపించేటట్టు చేద్దాం. నన్ను తరచూ వెంటాడే జ్ఞాపకాల్లో ఆ అమ్మాయి ఎవరో, ఆ పాప ఎవరో, నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా ఉన్నారేమో ప్రయత్నిస్తే తెలుస్తుందా? ఓకే, ట్రై చేసి చూడండి. ఎంత ప్రయత్నించినా
ఏమీ గుర్తుకు రావట్లేదు డాక్టర్. రాదు కూడా. హిప్నటిక్ ట్రాన్స్లో డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు చెప్పినవి ఏవీ ఖచ్చితంగా గుర్తుండవు. అందుకే మీ మాటల్ని రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ డాక్టర్. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను. ఆల్ ది బెస్ట్. ఓ మై గాడ్, ఎంత పెద్ద తప్పు జరిగింది. ఒక భార్య ఉండగానే నేను ఇంకో పెళ్లి చేసుకున్నానా? దేవకిని మర్చిపోయి ఇంకొక అమ్మాయితో జీవితాన్ని పంచుకున్నానా? మాకొక బిడ్డ కూడా పుట్టిందా? ఇప్పుడు నేను వాళ్ళని మర్చిపోయి మళ్ళీ దేవకితోనే. ఛ! ఎంత పెద్ద తప్పు చేశాను. నా వల్లే ఇంత అనర్థం జరిగింది. నా వీక్నెస్ ని అడ్డు పెట్టుకుని దేవకి నాకు నా గతాన్ని గుర్తుకు రాకుండా తెలివిగా నాటకమాడింది. నీకేం కాలేదు బాలు, యూఆర్ పర్ఫెక్ట్. ఎస్, ఇదంతా దేవకి వల్లే జరిగింది. కావాలనే ఒక పథకం ప్రకారం ఇన్నాళ్లు నన్ను చీకట్లోనే ఉండిపోయేలా చేసింది. అంటే వాళ్ళు ఎవరో దేవకి ఖచ్చితంగా తెలుసు. తెలిసి కూడా ఇంకా నా ముందు నటించాలని చూస్తోంది. తన ప్రాణాలు తీసైనా సరే వాళ్ళ పేర్లు చెప్పిస్తాను. నానమ్మా, నాగుల పంచమికి పుట్టలో పాలు పోస్తాం కదా, పాము పాలు తాగుతుందా? రోజు గుళ్ళో దేవుడికి నైవేద్యం పెడతాం. దేవుడు ప్రసాదం తింటాడా? తింటారనుకునే కదా పెడతాం. ఇది కూడా అంతే. పండుగల పేరుతో చేసే ప్రతి పనికి ఓ అర్థం పరమార్థం ఉంటుంది. మరైతే నాగుల పంచమి ఎందుకు చేస్తారు? అబ్బో, అదో పెద్ద కథ. నానమ్మా, మరి పాములు పగబడతాయా? పాములు పగపట్టవు. అంతకన్నా ప్రమాదకరమైన మనుషులే అవకాశం చిక్కితే చాలు విషం చిమ్ముతూ ఉంటారు. విషం చిమ్మటం కాదే, ఏకంగా పాము కాటే పడుతుంది నీ కూతురు మీద. సరే సరే, టైం అవుతుంది. పదండి పదండి. నేను ముందు. పదమ్మా. వైషు, వైషు ఏది? వైషు, 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 వైషు ఏది? ఆశ్చర్యంగా ఉంది. కళ్ళ ముందే ఉన్న పిల్ల ఎలా మాయమైపోయింది? దానికి అందరినీ ఆట పట్టించడం అంటే సరదా కదా. ఒకవేళ మనల్ని ఆట పట్టించాలని ఇక్కడే ఎక్కడో దాక్కుందేమో. ఆహా, వైషు అలా చేయదు. మరేమైనట్టు? శుభమాని గుడికి బయలుదేరుతుంటే ఇలా జరిగిందేంటి? వైషు, 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 వైషు! ఇక్కడ మనం కంగారు పడితే లాభం ఉంది. చెరో వైపు వెతుకుదాం పదండి. వైషు, వైషు, వైషు!
వైషు 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 అమ్మ వైషు 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 అమ్మ వైషు వదినా వైషు నాకు కనిపించలేదు. అయ్యో నీకేమైనా కనిపించిందా? లేదత్తయ్య. అయ్యో అయ్యో వైషు 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 డాటర్ ఆఫ్ నాగేంద్రవి కదా. నీలాంటి దానికి మాటలతో కాదే చేతలతోనే చెప్పాలి. బాలు వదులు బాలు. ఏంటి టెన్షన్గా ఉందా? టెన్షనా? నాకెందుకు టెన్షన్? ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. హిప్నాటిక్ ట్రాన్స్ లో నాకు మొత్తం గుర్తొచ్చింది. అంటే బాలుకి అన్ని తెలిసిపోయినట్టేనా? అన్నీ తెలిసిపోయాయి. ఇన్నాళ్లుగా నువ్వు ఎందుకు భయపడుతున్నావో కూడా తెలిసింది. నా మెడికల్ రిపోర్ట్స్ ని ఎందుకు దాచావో కూడా తెలిసింది. ఎక్కడ నీకు పోటీగా వస్తుందో అని ఒక అమాయకురాలి మీద ఎందుకింత కక్ష కట్టావో కూడా తెలిసింది. బాలు, నేనెవరి మీద కక్ష కట్టలేదు. నువ్వు ఊహించుకుంటున్నదంతా అబద్ధం. కాదు, నిజం. నాకు గుర్తులేని నా 7 ఏళ్ల గతంలో నన్ను ఒక అమ్మాయి కాపాడింది. అగ్ని సాక్షిగా నేను తన మెడలో తాళి కట్టాను. మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా మాకొక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత నా మెమరీస్ ని అడ్డుగా పెట్టుకుని నువ్వు నీ నాటకాన్ని మొదలుపెట్టావు. నువ్వే నా రెండో భార్యని, రెండో బిడ్డని ఏదో చేశావు. అంటే బాలుకి తనకి ఓ భార్య కూతురు ఉన్నారని గుర్తొచ్చినా వాళ్ళ పేర్లు మాత్రం ఇంకా గుర్తు రాలేదన్నమాట. చెప్పు. ఏం చెప్పాలి? ఎక్కడ వాళ్ళో? ఎక్కడ నా వాళ్ళు? బాలు, నీ మాటలు వింటే నాకు నవ్వొస్తుంది. 7 ఏళ్ల పాటు నువ్వెక్కడ ఉన్నావో తెలీదు. ఎవరితో ఉన్నావో, ఎందుకు పెళ్లి చేసుకున్నావో అంతకన్నా తెలీదు. ఇప్పుడొచ్చి నా రెండో పెళ్ళాం ఏది, నా రెండో కూతురు ఏది అని నీ మొదటి భార్యనే అడుగుతావా? అడుగుతాను, నిన్నే అడుగుతాను. ఎందుకంటే నా జీవితంలో నీ స్థానం పోతుందనే భయంతో నువ్వే వాళ్ళని ఏదో చేసుంటావు. బాలు, అర్థం లేకుండా మాట్లాడకు. ఆ డాక్టర్ నీకేం ట్రీట్మెంట్ ఇచ్చాడో నాకు అనవసరం. కానీ నువ్వు చెప్పేది ఏది నాకు తెలీదు. తెలియని దాని గురించి చెప్పు చెప్పు అని టార్చర్ పెట్టడం పద్ధతి కాదు. ఆల్రైట్, నాకు ఏ గతం గుర్తు రాకూడదని ఇన్నాళ్ళు నువ్వు టెన్షన్ పడ్డావో ఆ గతం నాకు సగం దాకా గుర్తొచ్చింది. ఆ గతంలో నాకు మరో భార్య, ఇంకో బిడ్డ ఉన్న సంగతి కన్ఫర్మ్ అయింది. నా గతంలోని ఆ రెండో సగం గుర్తొచ్చిన నాడో నాకు వాళ్ళ పేర్లు తెలుస్తాయి. వాళ్ళు నాకు కనిపించిన రోజు
ఇన్నాళ్ళు నువ్వు దాచిపెట్టిన నిజాలన్నీ బయటికొస్తాయి. నీ పాపాలన్నీ బద్దలవుతాయి. అప్పుడు నేను నీకు విధించబోయే శిక్షని ఆ దేవుడు కూడా ఆపలేడు. గుర్తుంచుకో. మీ పేరు? బాలసుబ్రహ్మణ్యం. దేవకి ఎవరు? నా భార్య. మీరు దేవకి ఎందుకు విడిపోయారు? నా మామ నాగేంద్ర ఆడిన నాటకం వల్లే విడిపోయాం. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక దేవత నన్ను కాపాడింది. నాకు తోడుగా నీడగా నిలబడింది. ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకొక పాప కూడా పుట్టింది. మీ రెండో భార్య పేరేంటి? నా భార్య పేరు మీ కూతురు పేరేంటి? కూతురి పేరు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఎంత పని జరిగింది. నేను మర్చిపోయిన నా 7 ఏళ్ల గతంలోని రహస్యం ఇదా? నా ప్రాణాల్ని కాపాడి నాకు దగ్గరై నన్నే నమ్ముకొని నా చేత తన మెళ్ళో తాళిని కట్టించుకున్న ఆ దేవత ఎవరో? మా అనుబంధానికి గుర్తుగా ఒక పాప కూడా పుట్టిందా? ఎవరా పాప? ఇప్పుడెక్కడున్నారు వాళ్ళిద్దరూ? ఏమైపోయారు? ఒకసారి పెళ్ళైన నేను ఊహించని పరిస్థితుల్లో మరో పెళ్లి చేసుకోవడం ఏంటి? కొన్నాళ్లపాటు ఆమెతోనే ఆనందంగా ఉండడమేంటి? ఇప్పుడు నా గతంతో పాటు ఆ భార్యని నా కూతుర్ని కూడా మర్చిపోయి వాళ్ళకు అన్యాయం చేయడమేంటి? ఎందుకిలా జరిగింది? వాళ్ళెవరనేది నాకెలా తెలియాలి? ఎవరు చెప్పాలి? 7 ఏళ్ల పాటు నేను ఎక్కడో ఉన్నానంటే, నాతో పాటు నా భార్య కూతురు ఉన్నారు అంటే వాళ్ళకైన వాళ్ళు ఎవరో ఉండాలి కదా. ఒక ఫ్యామిలీ ఉండి తీరాలి కదా. ఇప్పుడెక్కడుందా ఫ్యామిలీ? నాకు దూరమైన నా భార్య నా కూతురు ఇప్పుడు ఆ ఫ్యామిలీతోనే ఉన్నారా? లేక ఒంటరిగా నా కోసం దిగులు పడుతున్నారా? వాళ్ల కోసం నేను కలవరిస్తున్నట్టే నన్ను కలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నించకుండా ఉంటారా? ఈ బంధం అనేది నిజమే అయితే అది ఎంత దూరంగా ఉన్న వాళ్ళనైనా ఏనాటికైనా కలిపి తీరుతుంది అంటారే. మరి నా విషయంలో ఎందుకలా జరగలేదు? ఒకవేళ వాళ్ళిద్దరూ నేను ఎక్కడ ఉన్నానో అని తెలియక నిస్సహాయంగా కుమిలిపోతున్నారా? దిక్కులేని వాళ్లలాగా నడి రోడ్డు మీద? చిచి, అలా ఎన్నటికీ జరగదు. నేను ప్రాణాలతో ఉండగా వాళ్ళకా పరిస్థితి రాకూడదు. ఒక్క ఆధారం, ఒకే ఒక్క క్లూ దొరికితే చాలు. వాళ్ళెవరో తెలుసుకుంటాను. ఆగమేఘాల మీద వాళ్ళని చేరుకుంటాను. నా కోసమే అలమటించే ఆ దేవత కన్నీళ్లు తుడిచి నా గుండెల్లో దాచుకుంటాను. ఎంతసేపట్లోపు వైషుకి స్పృహ రావచ్చు? డోస్ కొంచెమే, కానీ చాలా పవర్ఫుల్. రాత్రి దాకా కళ్ళు తెరవదు.
ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ఏమీ లేదు, ఇవన్నీ మాకు మామూలే. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే నా దారిన నేను పోతాను. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ పని ఉంటే చెప్పండి. డీల్ కంటిన్యూ చేస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ విషయం మాత్రం పొరపాటున కూడా బయటికి రాకూడదు. ఏ విషయం? అసలు మీరెవరు? ఈ దందా నడిచేదే నమ్మకం మీద. పైసా పేకో తమాసా దేకో. నమస్తే మేడం. నా గతంలోని రహస్యం గురించి చెప్పగలిగేది అత్తయ్య ఒక్కరే. మళ్ళీ ఆవిడకే ఫోన్ చేసి అడగాలి, బతిమాలుకోవాలి. బంధాలకి అనుబంధాలకి విలువనిచ్చే మీరైనా అసలు నిజం చెప్పండి అని వేడుకోవాలి. అల్లుడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? నీ గతాన్ని గురించి నాకేమీ తెలీదు అని చెప్పేశాను కదా. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్నేస్తే నేనేమని బదులివ్వాలి?